ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. మన అందమైన బంతిపూల చెట్టు, దాని పక్కనే ఒక అద్భుతమైన చెట్టు ఫ్రెండ్స్. ఇది ఈ చెట్టు ఏంటో తెలియదు, తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఈరోజు మేము నేపాల్ పోఖ్రా సిటీలో ఉన్నాం ఫ్రెండ్స్. పోఖ్రా సిటీలో మేము స్టే చేసిన హోటల్ అనమాట. ఆ హోటల్ ముందు ఈ కలర్ఫుల్ పూల చెట్లు పెట్టారు, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ పూలతో పాటు మన బంతిపూలు కూడా పెట్టారనమాట. ఇది నేపాల్లో పోఖ్రా సిటీ అనమాట. ఈ హోటల్లో మేము స్టే చేసాము. చాలా హోమ్ స్టే హోటల్ అనమాట, బాగుంది. మాకు అక్కడ నేపాల్ బార్డర్లో మొన్న పోయిన వీడియోలో చెప్పాను కదా, అక్కడ వాడు ఒక దొంగ తయారయ్యాడని. వాటితో కంపేర్ చేసుకుంటే ఈ హోటల్ అతను మాత్రం చాలా మంచోడు దొరికాడు. వాడు డబ్బులు తిన్నా మాకు మంచి హోటల్ ఇప్పించాడు. గ్రేట్ పోఖ్రా హోటల్ పేరు, గ్రేట్ పోఖ్రా ఫ్రెండ్స్. ఇది హోమ్ స్టే. మాకు దాదాపు మన ఇండియన్ కరెన్సీలో 2000 పడింది. వాస్తవంగా అయితే ఇది ఇక్కడ 1000-1200లోనే దొరుకుతుంది. వాడు మాత్రం దుబ్బేశాడు బార్డర్లో, సన్నోలి బార్డర్లో. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం. పోఖ్రా సిటీ కూడా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. బిల్డింగ్ పైకి ఎక్కి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ పై నుంచి కిందికి చూపిస్తున్నా చూడండి. ఇదంతా పోఖ్రా సిటీ. ఎటు చూసినా అసలు అద్భుతమైన కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. నేపాల్ కంట్రీలో అందమైన బ్యూటిఫుల్ సిటీ పోఖ్రా. ఈ పోఖ్రా సిటీ చుట్టూ చూడండి కొండలు. ఆ కొండలపై నుంచి అక్కడ దూరంగా మంచు కొండలు కూడా కనబడుతున్నాయి. ఆ గుట్ట పైన ఒకటి బుద్ధ స్తూపం ఉంది, అది కూడా వెళ్తాము. హోటల్ బిల్డింగ్ పై నుంచి మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఎటు చూసిన కొండలు, చుట్టూ కొండల నడుమ ఈ సిటీ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ సిటీ. ఆ కొండలకు దూరంగా మొత్తం మంచు కొండలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరెస్ట్ పర్వతం ఉన్నది నేపాల్లోనే కాబట్టి అన్నపూర్ణ క్యాంప్ అని చెప్పేసి బేస్లు ఉంటాయి అన్నమాట. ఎక్కడ చూసినా కూడా మంచు పడే ప్రాంతాలే. కాకపోతే మేము వచ్చినప్పుడు కొంచెం మంచు తక్కువ ఉంది. సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎటు చూసిన కలర్ఫుల్ బిల్డింగ్స్, చుట్టూ కొండలు, ఆ కొండల నడుమ ఈ పోఖ్రా సిటీ. పోఖ్రా సిటీని చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. ఈ బిల్డింగ్ మా హోటల్ బిల్డింగ్ పైనుంచి చూపిస్తున్నాను అనమాట పోఖ్రా సిటీని. ఇక్కడ నుంచి బయలుదేరి మేము పేవా లేక్ అని చెప్పేసి ఇక్కడ జస్ట్ నియర్ బై ఉంది ఫ్రెండ్స్. నా వెనకాల కొండ వెనకాల ఐస్ కనబడుతుంది, మంచు కొండలు. ఆ పేవా లేక్లో అమ్మవారి గుడి ఉంది ఫ్రెండ్స్, తాల్ బరాహి మందిర్. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం ఈరోజు. పోఖ్రా సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎటు చూసినా కలర్ఫుల్ బిల్డింగ్స్, కొండలు. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, ప్లస్ గౌతమ్ బుద్ధుని టెంపుల్ ఉంది, మహాదేవుడి మందిరం. అన్నీ కట్టినే కొండలపైన చాలా అద్భుతంగా డెవలప్ చేసి పెట్టారు. ఈ హోటల్ పైన కూడా మొత్తం సోలార్ పలకలు పెట్టారు చూడండి. ఎటు చూసినా సోలార్. హోటల్ నుండి బయలుదేరి మా వ్యాగనార్ కార్లో పేవా లేక్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఈ పేవా లేక్ పరిసర ప్రాంతాలు అనమాట ఇవన్నీ. ఇది ఇక్కడ మొత్తం ఇది ఒక టెంపుల్. ఇది మొత్తం ఇదంతా పేవా లేక్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇదంతా. ఇక్కడ మనం టికెట్ పే చేసి బోట్లో వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపుల్ వచ్చి ఐలాండ్లో ఉంటుంది. ఇదే మేము వచ్చిన కారు, వ్యాగనార్ కారు, TS07JP1339. దీంట్లోనే వచ్చాము. ఇండియా నుంచి మేము నేపాల్కి దీంట్లోనే వెళ్ళాము. చూడండి బ్యూటిఫుల్ లేక్. ఆ లేక్ మధ్యలో అక్కడ టెంపుల్ కనబడుతుంది చూడండి. చెట్లు ఇట్లా ఉండి అదే టెంపుల్ అనమాట. చుట్టూ కొండలు, లేక్ మధ్య ఐలాండ్లో టెంపుల్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న బోట్స్ అన్నీ మనకు జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో దాల్ సరస్ అంటారుగా, ఆ సరస్సులో ఉన్నట్టుంది. ఇదైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. ఈ లొకేషన్లో మనం ఈ బోటింగ్ చేయాలంటే మాత్రం టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. మామూలుగా అయితేనేమో ఒక గ్రూప్ బ్యాచ్ లాగా మనకు ట్యాంక్ బండ్లో పోతారు కదా, అట్లా పోతే ఒక రేట్ ఉంది. మేమైతే 4 మెంబర్స్ కలిసి ఒక సపరేట్ బోట్ తీసుకొని పోయినాం. దానికి మాత్రం 800 తీసుకున్నారు ఫ్రెండ్స్, మన ఇండియా డబ్బుల్లోనే. ఈ కనపడేదే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళాలి. తాల్ బరాహి టెంపుల్ పోఖ్రా. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తం న్యాచురల్ బోట్స్, పెట్రోల్ డీజిల్ ఇంజన్లు ఏం లేకుండా న్యాచురల్గా ఉన్నాయి. పేవా లేక్ పోఖ్రాలో ఇది ఒకటే చాలా అద్భుతం అనిపించింది నాకు. అన్ని న్యాచురల్ బోట్సే. మాకు అవి సేఫ్టీ జాకెట్లు ఇచ్చారు. సేఫ్టీ జాకెట్స్ మాత్రం సాలిడ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కొత్త జాకెట్స్ నాకు ఇచ్చింది అయితే చాలా కొత్త. మా బ్యాచ్ అంతా కొత్త బ్రాండ్ న్యూ జాకెట్స్ ఇచ్చారు, సూపర్గా ఉన్నాయి. వెల్కమ్ టు పేవా లేక్. पेवा लेक में हमारा पायलट है, क्या नाम है आपका? बहादुर है।
देखो दादा इधर एक बार देखो, बहादुर दादा के गाड़ी में बैठ रहे बोट में। ये है हमारा फेवा लेक का बोट। जय भोलेनाथ। सब मालिक देगा, हम खर्च करेगा। కాకకి దగ్గర దగ్గర 70-80 ఏళ్ళు ఉంటాయి, అయినా కూడా ఆయన ఈ బోటు డ్రైవర్గా సర్వీస్ చేస్తున్నాడు. फेवा लेक లో బోటు ప్రయాణం. నిజంగా ఫ్రెండ్స్, మన నేపాల్లో దగ్గర దగ్గర 70-80 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. నాకు చాలా గ్రేట్ అనిపించింది. మన దగ్గర 55-60 ఏళ్ళు వచ్చేటప్పటికి మొత్తం ఎవరికి వాళ్ళు చేత కాకుండా పండుకుంటారు. చూడండి, ఆ పెద్ద ఆయన ఆ బోట్ని తెడ్డేసి మొత్తం డ్రైవింగ్ చేస్తున్నాడు అటు ఇటు. మొత్తం పెద్ద లేక్ ఇది. ఇప్పుడు ఈ పోఖ్రా సిటీ కూడా తాగునీరు ఈ లేక్లో నుంచే ఇస్తారంట. బోట్లో చూడండి ఎలా వెళ్తున్నారు. అది ఆ పెద్ద బోట్లో పెట్టుకుంటేనేమో అది జనాలు ఎక్కువ పెట్టుకొని పోతే దానికి తక్కువ రేట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇది మాకేందంటే టైం లేదని మేము సొంతంగా బోట్ మాట్లాడుకొని వెళ్తున్నాం. దానివల్ల మాకు 800 అయింది. పర్ హెడ్ 200 రూపీస్ పడింది. చాలా సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. అసలు అది కళ్ళతో చూస్తేనే ఆ ఆనందం వేరే అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం మీరు చూస్తే కామెంట్ చేసి చెప్పండి. బ్యూటిఫుల్ లొకేషన్. లైట్గా పొగమంచు ఉండడం వల్ల కొంచెం లొకేషన్స్ అయితే క్లారిటీగా కనబడట్లేదు ఫ్రెండ్స్, కానీ అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ మాత్రం. దూరంగా ఎటు చూసినా చాలా దూరంలో మంచు కొండలు కనబడుతున్నాయి. మేము టెంపుల్కి రీచ్ అవ్వడానికి వచ్చాం దగ్గరికి. ఇదే టెంపుల్ ఐలాండ్ అనమాట. ఎటు చూసినా కొండలు గుట్టలు. ఫ్రెండ్స్, తాల్ బరాహి మందిర్ హిస్టరీ ఏంటంటే ఫ్రెండ్స్, దుర్గాదేవి అమ్మవారు రాక్షసులను వధించడం కోసం అని చెప్పేసి ఆమె తాల్ బరాహి మాతగా అవతారం ఎత్తి ఇక్కడ ఈ ఐలాండ్లో ఈ కొండపైన రాక్షస సంహారం అనంతరం అమ్మవారు ఇక్కడ తాల్ బరాహిగా వెలిసిందనమాట. నేపాల్ మాత్రం 100% హిందూ దేశం ఫ్రెండ్స్. ఎటు చూసిన దేవాలయాలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న అద్భుతమైన దేవాలయాల్లో ఈ తాల్బరాహి మాత దేవాలయం కూడా ఒక అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ రెనోవేట్ జరుగుతుంది మొత్తం. ఇది ఈ పక్కన ఇప్పుడు నేను తిరుగుతున్నాగా ప్రదక్షిణ చేస్తున్నా. ఆ ప్రదక్షిణ చేస్తున్న ఈ కనబడే ఈ రూమ్లో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ దేవాలయం వచ్చేటప్పటికి మధ్యకాలంలో కొంచెం పడిపోయిందంట, దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గంటలు అద్భుతంగా పెట్టారు. ఇక్కడ మొత్తం గంటలు, లైన్ బట్టి గంటలు. ప్రతి ఒక్కళ్ళు ఎంతెంత బొట్టు పెట్టుకొని రోడ్లో పోతుంటే కూడా ఫ్రెండ్స్ లేడీస్ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కనబడతారు. మీ అందరిపైన మరొకసారి ఆ తాల్ బరాహి మాత ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ దీపస్తంభము, గణేష్ మహారాజ్ టెంపుల్, తర్వాత ఇక్కడ మొక్కులు మొక్కుకున్న వాళ్ళంతా ఈ చెట్టుకి కట్టుకుంటున్నారు. గుడ్డది గంటలు కొడతా ఉంది చూడండి. దబాకే ఓకే, వెరీ గుడ్. టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ బోట్లో రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్. అమ్మవారి దేవాలయం నుంచి, బారాహి దేవాలయం నుంచి. ఇదంతా పోఖ్రా లేక్, బారాహి మాత దేవాలయము లేక్లో నుంచి రౌండప్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క భారతీయుడు ఒక్కసారన్న విజిట్ చేయాల్సిన ప్రాంతం ఫ్రెండ్స్ నేపాల్ దేశం మాత్రం. ఎందుకంటే నేపాల్లో చాలా అద్భుతమైన హిందూ దేవాలయాలు, చాలా మన హిందూ చరిత్ర ఉంది. ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్, రెనోవేట్ జరుగుతుంది. అందుకే అమ్మవారిని అక్కడికి పక్క దేవాలయంలోకి షిఫ్ట్ చేసి అక్కడ పూజలు చేస్తున్నారన్నమాట. అమ్మవారి దర్శనం అనంతరం పేవా లేక్లో బోట్లో మొత్తం గిరి ప్రదక్షిణ చేసినట్టు ఒక రౌండ్ ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి దర్శనం, బారాహిదేవి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా మేము బోట్లో మళ్ళీ గమ్యం చేరుకుంటున్నాం. ఈలోపు కాక ఏమంటున్నాడు అంటే, బహదూర్ కాక, ఇంతకుముందున్న రాజకీయం గవర్నమెంట్ అంతా మొత్తం దేశాన్ని లూటీ చేసి పాడేసింది, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురైనాయి, ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ అన్న మంచిది వస్తే బాగుంటుందని అంటున్నాడు. ఇక్కడైతే ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. రాబోయే గవర్నమెంట్ అయినా కొంచెం ప్రజల్ని జాగ్రత్త చూసుకునేది వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి బహదూర్ కాక చెప్తున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడు అంటే, రాజులు రాజ్యాధికారం చేసినప్పుడే బాగుండే మాకు,
ఈ పొలిటికల్ కంటే కూడా మా రాజులు పాలించినప్పుడు చాలా అద్భుతంగా ఉండే అని ఆ బహదూర్ కాకా చెప్తున్నాడు బోట్ డ్రైవర్. లేక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ కనపడే ఫ్లాగ్ చూసారా, అది నేపాలీ ఫ్లాగ్. పోఖ్రా సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్ సిటీ, అందమైన సిటీ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న అద్భుతమైన దేవాలయాల్లో అమ్మవారిది బారాహీదేవి దేవాలయం ఒకటి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కొండల మధ్య లేక్. సూపర్ లొకేషన్. బ్యాటరీ కార్ పిల్లోని స్కూల్కి తీసుకుపోతుండాలి అయ్యా. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి. పోఖ్రాలో బోట్ జర్నీ ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్. మేమైతే అన్నీ చూడట్లేదు, కొన్ని ఒక 2-3 అయితే టచ్ చేసి మళ్ళీ కాట్మాండ్ బాట పడతాం. పోఖ్రా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లేక్. కాకపోతే కొంచెం ప్రైసెస్ ఎక్కువ. మన ఇండియా కరెన్సీలోనే గట్టిగానే కుమ్ముతారు వీళ్ళు. చాయ్ తాగితే మన దగ్గర 10 రూపాయలు అయితే 30 రూపాయలు తీసుకుంటారు. రీచ్ ద బోట్ పార్కింగ్. ఫ్రెండ్స్, మీ అందరిపైన ఆ బారాహి మాత ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈ అందమైన పేవా లేక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. చాలా అద్భుతమైన లొకేషన్ ఇది పోఖ్రా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే పోఖ్రా. ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం వచ్చి చూడొచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.